హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనే దానిపైన స్పష్టత లేకపోవడంతో చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది పక్కన పెట్టారు. అంటే ఎప్పుడు రాబోతుంది నిజంగా డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక్కసారి మనం చూసినట్లయితే మార్చి మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క కోడ్ అనేది ముగుస్తుంది. దాని తర్వాత విద్యాశాఖ ఖచ్చితంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా భేటీ అయ్యి ఆ యొక్క సమీక్ష చేసి ఆ సమీక్షలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్ని వేల పోస్టులకు మనకు నోటిఫికేషన్ రాబోతుంది అనేటటువంటి దానిపైన క్లారిటీ వస్తుంది మిత్రమా. మీరు విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి. ఎలా చూసినా మనకు మే ఆఖరి వారంలో కావచ్చు, లేదంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు, సెకండ్ వీక్ వరకు మనకు డిఎస్సి పరీక్షలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అదేవిధంగా మరో టెట్టు ఖచ్చితంగా రాబోతుంది. మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే ఉన్నది. ఆల్రెడీ మనకు జీవో ఉన్నది. మనకు సెంట్రల్లో సీటెట్టు ఏ విధంగా ఉంటుందో ప్రతి 6 నెలలకు ఒకసారి సీటెట్టు మనము ఎదురు చూడకుండానే వచ్చేస్తుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా టెట్టు నోటిఫికేషన్ వస్తుంది మిత్రమా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కన్ఫామ్. ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మనకు టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి టెట్ నోటిఫికేషన్ అనేది ముందు కనిపించినప్పుడు చాలామందికి ఇంకా డౌట్ ఏముంటుందంటే కనుక మళ్ళొక్కసారి టెట్ రాస్తే బాగుండు, టెట్ స్కోర్ పెంచుకుంటే బాగుండు అనేటటువంటి ఆతృత చాలామందిలో కనిపిస్తుంది. ఎవరు ఎన్ని మార్కులు ఉన్నోళ్ళు టెట్ ప్రిపేర్ కావాలి, ఎవరు ప్రిపేర్ కాకూడదు అనేటటువంటి అంశం కూడా ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. మరి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో మరి సోషల్ టెస్ట్ సిరీస్ పైన డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కేవలం 200 రూపాయలకే ఇస్తున్నాము. అదేవిధంగా బయోసైన్స్ డిఎస్సికి సంబంధించి కూడా కేవలం టెస్ట్ సిరీస్ అనేది 200 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం. కూపన్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. వెంటనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, మనకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు ఇది ఎక్కడ అఫిషియల్గా రాలేదండి. సో మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్తున్నాము. మార్చి చివరి వారంలో మరో టెట్ నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో వీటి యొక్క పరీక్షలు మరి ఉంటాయి. ఇప్పటికే ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో జీవో జారీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకు అనుగుణంగా అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు అనేటటువంటి అంశం మనకైతే తెలుస్తున్నది. సో టెట్ ఉంటుంది, మరి డిఎస్సి ఉండదా సార్ అంటే డిఎస్సి కూడా ఉంటుంది మిత్రమా. సో ఖచ్చితంగా మనకు తక్కువ వ్యవధిలోనే ఆ యొక్క టెట్ పరీక్షలకు కావచ్చు, డిఎస్సి పరీక్షలకు ఖచ్చితంగా కొంత వ్యవధిలోనే ఇవి పూర్తి చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మరి 90 మార్కులు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ టెట్ ప్రిపేర్ అవ్వకండి. మీ టార్గెట్ డిఎస్సి మీదనే పెట్టండి దయచేసి. సో ఇక్కడ మనకు టెట్లో మీరు సాధించినటువంటి ప్రతి 7.5 మార్కులకు 1 మార్కు మాత్రమే అక్కడ డిఎస్సిలో వెయిటేజ్ అనేది కలుస్తుంది. కాబట్టి 90+ ఉన్నటువంటి వాళ్ళు డిఎస్సి సిలబస్ మీద మీరు మంచిగా ప్రిపేర్ అవుతే కనుక మీకు అక్కడే ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు ఈజీగా జాబ్ సాధించగలుగుతారు. 90 బిలో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మరోసారి టెట్కు ప్రిపేర్ అవ్వండి. ఎట్ ది సేమ్ టైం డిఎస్సి సిలబస్ కూడా కవర్ అయ్యే విధంగా మరి చదివేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అభ్యర్థులకైతే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మనకు ఏప్రిల్లోనే మనకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మరి టెట్ నోటిఫికేషన్ కంటే ముందే ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనకైతే చూద్దాం. ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మనకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల మీద మరి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో చూస్తే అధ్వానమైనటువంటి పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి విద్యాశాఖ ఇప్పటికైనా సరే, ఎందుకంటే నిరుద్యోగులు మరి కంటిన్యూగా ప్రిపేర్ కావాలంటే వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేది అంత కరెక్ట్గా ఉండదు. కాబట్టి సో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి విద్యాశాఖ ఇప్పుడైనా సరే వెంటనే ఎన్ని ఖాళీలతోని డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యబోతున్నారు, అదేవిధంగా అందులో ఎస్జిటి పోస్టులు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, ఏ జిల్లాకి ఎన్ని రాబోతున్నాయి, ఏ సబ్జెక్టుకు ఎన్ని అని ప్రకటిస్తే కనుక దానిని చూసుకొని మరి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ దీనిపైన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్లో ఉంటారు. ఇప్పుడు ప్రిపరేషన్లో ఉండకపోతే మాత్రం మీరు పోటీ నుంచి తప్పుకున్నట్లే అని చెప్పేసి గమనించండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.